ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నరేష్ బ్లాగ్స్. మొదటగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనం ఈ పండుగని కారుని పూజించడంతో మొదలెడదాం. కారును పూజించడం అంటే సురక్షితమైన ప్రయాణానికి ప్రార్థన. యాక్చువల్లీ చెప్పాలంటే మా భార్యకు యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే తనకు నచ్చదు. కాకపోతే షార్ట్ వీడియోస్ అమ్మాయివి అప్లోడ్ చేస్తుంటే మీరు చూపించే ఆదరణ వల్ల ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇదే విధంగా మీరు ఆదరణ చూపుతుంటే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రోత్సాహంగా కూడా ఉంటుంది. మా ఇంటికి వచ్చిన మొదటి లక్ష్మీదేవి ఈ వాహనం. ఈ బండితో మాకు అదృష్టం వచ్చిందండి. అదేవిధంగా ఈ కారు కూడా అన్నమాట. సో చాలా సందర్భాల్లో ప్రాణాలను కాపాడింది అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళడానికి. ఇక్కడ గుండెకాయ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ గుండెకాయ ఉంది అనమాట. ఇది భద్రంగా ఉంటుంది. ఇక్కడ ఇది ఎప్పుడు పక్కన ఉంటుంది, పక్కన ఉంటుంది. ఇట్లా దూరం వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పక్కన ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కట్టడానికైతే చాలా కష్టం వేసిందండి. అయినా కూడా పర్లేదు, దాంట్లో ఆనందం ఉంటుందని చెప్పనేసి ఎంత కష్టమైనా నేనే చేశాను. ఫ్రెండ్స్, ఇది నేనే నా సహస్రాలతో కష్టపడి ఇష్టంగా నా బంగారు కోసం నేను కట్టాను. ఇది మా లడ్డు గాని కోసము. ఇప్పుడు ఎత్తుకొని కార్ దగ్గరికి వెళ్తుంది. ఇది చిన్న లడ్డు గానికి, ఇది చిన్ని హారము. ఇది మా గుండెకాయ ఎత్తుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడవు ఉందో. దాదాపు 5 నుంచి 5.5 అడుగుల పొడవు ఉంది. మా వైఫ్కి చిన్న హారం ఇస్తే వద్దంటండి. తను చూడండి పెద్ద హారం కావాలని చెప్పుంటుంది, ఉండే అంత ఉన్నది. దాదాపు ఆ అమ్మాయి పొడవు ఉంది, మోయలేక మోసుకొస్తుంది. ఫస్ట్ మన బండికి వేద్దాము. పూలహారాలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఆ కమెంట్ వల్లే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఇంత కష్టపడి కట్టినందుకు డబ్బులు ఆదా చేయడానికి నేను కట్టుకోలేదండి. మన పని మనం చేసుకోవడంలో ఆనందం ఉంటుంది అనేసి నా ఉద్దేశం. మన చేతిలో ఎన్ని పనులు ఉంటే అన్ని పనులు మనమే చేసుకోవాలనేది నా ఉద్దేశం. కొంచెం లేట్ అయినా మన పని మనం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈరోజు పండగ వాతావరణం చాలా జోరుగా ఉందండి. మేము ఈ పక్క పూజ చేసుకుంటుంటే ఆ పక్క వాళ్ళు ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, టపాకీలు అయితే చాలా భారీగా పేలుస్తున్నారు యూత్. మీరు మధ్యలో చూదురునండి ఎంతలా సంతోషంగా పండగ జరుపుకుంటున్నారో. ఇది మాకే చాలా ఆనందం అండి. ఎందుకంటే సో ఈ పక్క కారు పూజ జరుగుతుంటే ఆ పక్క టపాసులు మా కోసమే పేలుస్తున్నట్టు అనిపించింది. సరే రండి, ఇప్పుడు మన కారుకి పూలహారం వేద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా ఉందో కదండి. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, హారం ఏ విధంగా ఉందనేసి. మామూలుగా మేము బ్లాక్ ఎక్కువ యూజ్ చేయమండి. అవి బట్టలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాంటిది బ్లాక్ కారే తీసుకున్నాము అంటే కేవలం మా భార్యకు నచ్చింది ఒక కారణంతో. తనకు నచ్చిందంటే ఏవైనా తీసుకుంటాం, ఏమైనా చేసేస్తాం అనమాట. తన ఆనందానికి మించింది మాకేం లేదు. వారి దగ్గరికి హారం ఎత్తుకోరంటే అక్కడ వాళ్ళు బాంబులు పెడుతుంటే చూస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా. వావ్, అద్భుతంగా బ్లాస్ట్ అయింది కదండి. ఈరోజు అపాచీ బండి కావచ్చు, షిఫ్ట్ కార్ కావచ్చు, మేము ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దానికి ఏకైక వ్యక్తి, ముఖ్య కారణం మా వైఫ్ అన్నమాట. అందుకనేసే మేమేం చేయాలన్నా, ఎలా చేయాలన్నా తనకు నచ్చితేనే చేస్తామండి. ఇప్పుడు కూడా నా కోసమే తను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తానంటే తను పార్టిసిపేట్ చేసింది. ఇందుకోసం మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయాలండి. ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, అదేవిధంగా మా వీడియోస్ని కూడా మంచిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. వావ్, ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి మన కారు. నేను ఇక్కడ మందే అంటే మా పాప ఓహో అంటుంది. అవునండి, ఇప్పటి నుంచి మీరు కూడా మా కుటుంబంలో భాగమే.
అందుకోసం మరొకసారి మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. కార్ ఇంజిన్ రన్నింగ్లో ఉండడం వల్ల మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. సో ఈ పొరపాటు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటానండి. కార్ ఏ విధంగా ఉందో కమెంట్ చేయండి. మా భార్య సెలక్షన్ బాగుందా లేదా అనేసి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంట్ మాలో కొత్త ఉత్తేజాన్ని తెస్తుంది. అదేవిధంగా మా భార్య సెలక్షన్ ఏ విధంగా ఉందో కారు గురించి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. హారం అయితే చాలా మంచిగా ఉందండి. మన కారు కూడా మంచిగా సెట్ అయింది. మీరు మీ ఫ్యామిలీతో ఇలాంటి దీపావళి జరుపుకోండి ఫ్రెండ్స్. చిన్న క్షణాలే పెద్ద హ్యాపీ మెమరీస్ అవుతాయి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా బండికి పూజ చేసి మన ప్రయాణాన్ని సురక్షితంగా ఉండాలని ప్రార్థిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మా బ్లాక్బెర్రీ ఎంత అందంగా ఉందో. ఆయుధ పూజ విజయదశమి రోజు చేద్దాం అనుకున్నామండి. కాకపోతే మన ఇంట్లో దీపావళి పండుగ జరుపుకున్నప్పుడు చేసుకుందాము, ఇంకా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ దీపావళి రోజు చేస్తున్నామండి. కారు అలంకరణ కూడా చాలా సింపుల్గా చేసామండి. తన మొహంలో హ్యాపీనెస్ చూడండి ఎంత వెలిగిపోతుందో. ఇంట్లో పూలు కట్టినప్పుడు ఉన్నటువంటి ఆ పూల రేకులను తీసుకురామని చెప్పింది. వాటికి అభిషేకం చేద్దామని చెప్పినేసి సో పూలతో అభిషేకం చేస్తుంది. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. యాక్చువల్లీ తనకి ఇష్టం ఉండదు యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి, అందులో తను ఉంటే, కానీ ఈసారి మాత్రం అలా ఏం ఫీల్ అవ్వకుండా చాలా అంటే చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేసింది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది తను ఎంత హ్యాపీగా ఉందనేసి. తనకు నచ్చింది ఏం చేయదు అనమాట. నచ్చితే అది ఎంత పనైనా సరే చేసేస్తుంది. చూసారు కదా ఎంత హ్యాపీగా యాక్టివ్గా ఉందో. గతంలో కూడా తనకు నచ్చలేదు కాబట్టి మేము వీడియోస్ చేయలేదండి, మేము మర్చిపోయాం. సో ఇంట్లో ఉన్నటువంటి కుట్టు మిషన్ కూడా పూజ చేసేద్దామని చెప్పనేసి నేను ఎక్కడెక్కడ మర్చిపోయాను ఒక పక్క నుంచి తను చెప్పుకుంటూ వస్తుందన్నమాట. సో అంగడికి కూడా పూజ చేసాం. పరాశక్తి పరాశక్తి పరాశక్తి. తనంతే అండి, ఎప్పుడు గుర్తొచ్చిందంటే అప్పుడు ఓం శక్తి పరాశక్తి అంటది. తను అంత భక్తురాలు అనమాట. మీరు మా గతంలో వీడియోస్ చూసినా లేకుంటే స్టార్టింగ్లో వీడియోస్ చూసినా ఎక్కువగా మేము పూజ చేసినవి పెట్టాము. ఎందుకంటే వాటిలోనే మేము ఎక్కువ లీనమైపోయేవారము, సోమవారం మరియు శుక్రవారము. అందుకనేసి వాటిని మేము ఎక్కువగా అప్లోడ్ చేసాము. ఫ్రెండ్స్ నిమ్మకాయ మా వదిన పెడుతుంది. నిమ్మపండు మూడు ఈరోజు చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకనేసి ఇంత హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా వదిన నిమ్మకాయ పెడుతుంది. నిమ్మపండు మా కార్యక్రమం పెడుతున్నాము. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలండి రాండి టెంకాయ కుదురు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కార్లోకి వెళ్తున్నాను. రాండి రాండి రాండి. కార్లోకి నన్ను ఎక్కమనింది. ఎందుకంటే నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే తను హ్యాపీగా ఉంటుంది. నా పాలసీ కూడా అంతే అనమాట. నేను ఈరోజు ఎంత హ్యాపీగా అంటే కాబట్టి తనని హ్యాపీగా ఉంచాలనేసి మొదటగా నువ్వే ఎక్కువ అని చెప్పాను. నా
మొహంలో సంతోషం చూడడం కోసం ఆ అమ్మాయి ఏదైనా చేస్తుంది. అందుకనేసి మొదటగా ఎక్కింది. ఈ వీడియో తీసుకోనంటే తీసుకో, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పినేసి అన్నది. అందుకనేసి గతంలో కూడా మీరు చూసుకున్నారంటే ఏ వీడియోలో కూడా తను లేదు. అంటే షార్ట్ వీడియోస్లో ఉంది కానీ లాంగ్ వీడియోస్లో తను పార్టిసిపేట్ చేయలేదు. కానీ మీరు ఆ షార్ట్ వీడియోస్కి మంచి ఆదరణ ఇచ్చారు కాబట్టి తను హ్యాపీగా ఫీల్ అయింది. అరే నా వీడియోస్కి ఇన్ని వ్యూస్. నిజమే కదా ఫ్రెండ్స్, ఈరోజు తన మూడ్ చాలా బాగుంది. అందుకే అన్ని డైలాగులు కూడా వస్తున్నాయి. నన్నే బెదిరిస్తుంది, రారా లోపలికి అంటుంది. కానీ అదే టైంకి మా తమ్ముడు కొడుకు వచ్చాడు. వాడు నిద్రపోతున్నా సరే వాడిని లేపుకొని ఎత్తుకొని రమ్మని చెప్పింది. తనకు పిల్లలంటే చాలా ఇష్టం, అందుకనేసి ఎత్తుకొని రమ్మంది. ఏమరా పిల్ల కుక్క? పెద్దప్ప చింటుమా చూశారు కదా ఫ్రెండ్స్, మా ఊరు రానంత వరకు ఎక్కడో వాళ్ళు అక్కడ ఉండిపోయారు. వన్స్ వాడు ఎంటర్ అయ్యాడు, అందరూ యాక్టివ్ అయిపోయారు. ఎక్కడున్న వాళ్ళు అన్నీ పలకరిస్తున్నారు. మా రాకీ వచ్చాడంటే ఎవరు ఏం పనులు చేసినా అక్కడ వదిలేసి పారేసి మరీ వెళ్ళిపోతారు అంత దగ్గరికి. అంత ఇష్టం వాడంటే మాకు. బరవ్వ చూడండి, వాడిని ఆడిచ్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, వాడి నిద్ర ముంకు పోగొట్టడానికి. ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంటి మహాలక్ష్మి, మా చిన్న బిడ్డ, మా అమ్మ. చూడండి ఫ్యామిలీ ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు. వారి స్టిల్స్ చూడండి ఒక్కొరు ఏ విధంగా ఇస్తున్నారు. నేను మొత్తం డల్గా అయిపోయానండి మొత్తం అంతా చేసే కొందరికి. మా పెద్దరాయుడు చూడండి ఏం రేంజ్లో ఉన్నాడు. వాడు నిద్రలో ఉన్నాడు కాబట్టి స్టార్టింగ్ నుంచి వాడు వీడియోస్లో లేడు, కానీ ఇంకా ప్రతి దాంట్లోన మా రాకీనే ఉంటాడు. మీరు చూడొచ్చు కావాలంటే. తనేం చేసినా అందులో నన్ను భాగం చేస్తుంది. ప్రతి విషయంలో నేను హ్యాపీగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో తను చేస్తుంది. ప్రతి మగాడు విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటుంటారు కదా, అది మాత్రం 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మగాడు బయట హ్యాపీగా ఒక స్థాయిలో ఉన్నాడు అంటే అతనికి ఇంట్లో సంతోషం, సపోర్ట్, ఆదరణ అన్నీ ఉంటే తప్పించి తను హ్యాపీగా సమాజంలో తిరగలేడు, ఒక స్థాయికి ఎదగలేడు. ఇది మాత్రం పక్కా. వేరే వాళ్ళ విషయం ఏమో నాకు తెలియదు, కానీ నా జీవితంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అది మాత్రం పక్కా అండి. తను వచ్చిన తర్వాతే మేము జీరో నుంచి హీరోలు అయ్యాం. ఇక్కడున్న ప్రతి ఒక్కటి తన కరుణతోనే కనికరించినవి. ఈరోజు మీరు చూస్తున్న ప్రతి ఒక్క విజువల్స్ తను వచ్చిన తర్వాత సృష్టించబడినవి. అది తన చేతనే. మాకు ఆశలు ఉండేవి, కోరికలు ఉండేవి, కానీ ఆచరించే సమయం కుదరలేదన్నమాట. ఎందుకంటే మొత్తం తన చేతనే జరగాలని చెప్పి రాసి పెట్టుంటే మేము ఎట్లా చేయగలం? అంటించు, నువ్వు అంటించు, అట్లే పట్టుకోండి. అంటించు పాప, బిన్న అమ్మది అనుకునేసి బిన్న అంటించు.
అంటే అంటే అనుకోండిలే అటు దగ్గరికి ఈ పక్క రా బంగారు ఏ కార్ మీద ఎత్తుకొచ్చేయి కొంచెంసేపు ఉండు అది పైన లేదు దాడు వస్తుందిలే దాని దగ్గరికి రా మెల్లగా బండి దగ్గర కట్టరా. హ్యాపీ హ్యాపీ దీపావళి. గట్టిగా చెప్పు హ్యాపీ హ్యాపీ దీపావళి నరేష్. గట్టిగా చెప్పమంటే నా చెవులు పగలేలా చెప్తుంది. ఫస్ట్ హాఫ్ పూజ కార్యక్రమం ముగిసింది, ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. చూద్దాం తను ఏ విధంగా సోరొత్తులు తిప్పుతుందో. తక్కువ వాటిని సురుసురు బాణాలు అంటారు. మీరేమంటారు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడు నీకు నాకు సూరత్తులో సూరత్తులో ఏ మొగం మేము తిత్తాను పాప. ఈ దెబ్బతో మా చింటుగానికి నిద్ర మొత్తం వదిలిపోతుంది. మన చేతిలో మన చేతులు ఎక్కండి ఒకటి. నువ్వు దిక్కువా నీకు వద్ద టపాసులా వద్దా? నీకు నాకు సూరత్తులు సోమ్య, నీకు నాకు సూరత్తులు. దర 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 చింటూ. భవానీ మాత శివాజీ మహారాజ్కి ఖడ్గాన్ని ఇచ్చినట్టు నా చేతిలో ఈ సూరత్తులు పెడుతుంది. దే చింటూ ఇదంటిద్దామా నాన్న, ఇదంటిద్దామా? అవి నా చేతికి ఇచ్చినట్టే మళ్ళీ రారా చింటూ అని పిలుస్తుంది. టపాసుల అంగడికి పోయింటే ఇది కొత్తగా అనిపించింది, అందుకనేసి ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాము. చూసిన తర్వాత ఏ విధంగా ఉంది అని ఒకసారి కమెంట్ చేయండి. డాడీ ఇది అది అర్జున్ వాడు అయిపోతుంది. ఇది బాగుంది పాప. అదే ఊడిపోయింది తిప్పితే అట్లే చుట్టూ తిప్పు, ఇట్లా ఇట్లా పైన రౌండ్ చుట్టూ. చింటూ చింటూ అని చింటూ నామం జపం చేస్తుంది. చూడండి నేను అట్లా తిప్పుతుంటే తిడుతుంది, ముందొచ్చి పడతాయిరా భద్రం అని. అరే మా పాప యుద్ధం లేదు దిగింది. వీడియో తీసుకుంటే మధ్యలో నా హీరోయిన్ ఇస్తుంది చూడండి, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా అనేసి. నరేష్ హ్యాపీ హ్యాపీ దీపావళి. చాలే బదరా ఆటలే తండ్రి. ఈసారి నా దగ్గర డబ్బులు లేదనేసి తన దగ్గర డబ్బులు తీసుకొని పండుగ చేస్తున్నందుకు మొత్తం తన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నదనమాట. అందుకే సురుసురు బాణాలు కూడా తన్నడిగే తీసుకుంటున్నాను. వీడియో తీసాను తెలిసి కూడా నా నెత్తిని కొడుతుంది. మిర్చి సినిమాలో అనుష్క కొట్టినట్టు వేసుకో. హ్యాపీ హ్యాపీ దీపావళి. చూడండి నేను సైలెంట్గా ఉన్నా కూడా నన్ను చెప్పమని చెప్తుంది. సూరత్తుల్లో సంతోషాన్ని ఎత్తుకుంటున్నాడు నరేష్. సో ఇప్పుడు నా టర్న్ వచ్చింది. చూడండి ఈ బాక్స్ నాది. మా ఫ్యామిలీ కామెడీ స్టార్ట్ అవుతుంది. ఈ క్లిప్ మాత్రం మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూడండి.
ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం అన్ని లాగేస్తుందండి. ఫ్రెండ్స్, మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ ఫన్, గార్డెనింగ్, ప్లాంట్స్, కుకింగ్ మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన ఈ రాణి నరేష్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఏ విధంగా చూస్తుందో, ఇది ఏం చేస్తున్నాడు అనేసి. బాయ్ బాయ్, టాటా. ఓరి బాబు, నాకు తలనొప్పి ఎక్కువైపోతుందిరో, నేను వెళ్ళిపోతాను రే. బంగారు అయిపోయింది బంగారు, నేను కార్ తీస్తాను, నాకు ఎదురు రామ్మా, సరేనా? పో ముందరకు పో, అట్లా పోయి ఇట్లా రా. చూడండి కామెడీ చేస్తుంది, అట్లా పోవాలా ఇట్లా పోవాలా అని. బాయ్ ఫ్రెండ్స్. రెండు బండ్లను అయితే కదిలించేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ వ్యూ అన్నమాట. నైట్ మన ఇంటి దగ్గర లైటింగ్ చాలా తక్కువ ఉండటం వల్ల క్లారిటీ సరిగ్గా ఉండకపోయింది. ఇప్పుడు మనం మార్నింగ్ చూద్దాం ఏ విధంగా ఉందో మన లడ్డుగాడు. వావ్, చాలా సూపర్గా ఉంది కదా. సో ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న వారు కమెంట్ చేయండి ఏ విధంగా ఉంది మా కార్ అనేది. అదేవిధంగా కార్కి వేసిన హారం కూడా మా పాప చూడండి, మా కార్ బాగుందా లేదా, వీడియోలో ఎలాంటి మిస్టేక్స్ మేము చేసామో ప్రతి ఒక్కటి మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం వాటిని రిపీట్ చేయకుండా మీరు సంతృప్తి పడే విధంగా మేము కంటెంట్ వీడియోస్ తీయడానికి మేము ప్రయత్నిస్తాము. ఎందుకంటే మా జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి అందులో మీరు భాగమే.